మా నాన్న చార్టెడ్ అకౌంటెంట్, మా అమ్మ బ్యాంక్ ఉద్యోగి. మా కాలనీలో ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ సందర్భంలో నాటకాలు జరిగేవి. నేను చురుగ్గా ఉండేవాణ్ణి. మా మేనమామ సీరియల్స్ చేశారు. దీంతో ఆయన ప్రభావం నాపై ఉండేది. ఒకసారి నేను నటించిన ఒక కామెడీ డ్రామా హిట్ కావటంతో కాలనీలో అందరూ నన్ను చాలా కొత్తగా చూశారు. గొప్పగా ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగ్ అద్భుతం. అదే సమయంలో ఏదో ఒకటి చెయ్యాలనుకునేవాణ్ణి. ఆ అరటంతో పాటు మా మామయ్య సహకారం వల్ల ఒక సీరియల్లో నటించాను. ఆ తర్వాత యాక్టింగ్ కోర్స్ చేశాను. ఈ సమయంలో సర్కిల్ డెవలప్ అయింది. దీంతో ఆడిషన్స్కి ఎక్కువగా వెళ్ళేవాణ్ణి. ఒక ఆడిషన్కి వెళ్తే రామ్ చరణ్తో కలిసి ఒక కమర్షియల్ యాడ్లో నటించే అవకాశం వచ్చింది. ఈ యాడ్లో కనిపించడం వల్లే నాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు 100% లవ్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. నాకంటూ ఏదో ఒక స్టేటస్ ఉంది. గీతా మాధురి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే అదంతా గీతా ఆర్ట్స్ చలువే. వారసత్వం నేపథ్యం నాకు లేదు. వారసత్వం నేపథ్యం ఉన్న వారిపై ఎక్స్పెక్టేషన్స్ మోయడానికి ఒత్తిడికి లోనవుతారు. నేను అలా కాదు. కొన్ని రకాల ఇబ్బందులు తప్పవు. మా నాన్న కూడా హీరో అయి ఉంటే నాకు ఇంకా ఈజీగా ఉండేది కదా అనుకునేవాణ్ణి. అయితే చిత్ర పరిశ్రమలో కష్టాలు ఎదుర్కోవటం కిక్ ఇస్తుంది. కొన్ని కాంపౌండ్లోకి నన్ను రానివ్వలేదు. ఇప్పుడు అదే కాంపౌండ్లోకి దర్శకుడు పిలిచి నందు ఫలానా క్యారెక్టర్ చేయాలంటుంటే సంతోషంగా ఉంటుంది. తిరస్కరించిన చోటే స్వాగతం అందుకోవటం అనే ఫీలింగ్లో మజా ఉంటుంది. సీరియల్స్లో నటిస్తున్నప్పుడు నా తొలి పారితోషకం రోజుకి 750 రూపాయలు. హీరోగా మాత్రం ₹1,00,000 పారితోషకం తీసుకున్నా. ఆ 1,00,000లో 25,000 బట్టలు కొన్నాను. మిగతా డబ్బుతో మా అమ్మకు బంగారు చేయించాను. 80 కిలోలు ఉండేవాణ్ణి. బరువు తగ్గమని సుకుమార్ గారు చెప్పారు. 100% లవ్ చిత్రంలో సన్నబడ్డం చూసి గీత నాకు మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఎప్పటికీ మర్చిపోలేను. ఆటోనగర్ సూర్య సినిమా వల్ల మంచి పేరొచ్చింది. గీతా మాధురి కంటే నేను పిసినారి. పొదుపు చేయటం నాకిష్టం. బెడ్రూమ్లోకి ఫోన్లు తీసుకొని రాకూడదు. రేపటి నుంచి అలా ఇలా అని ప్రతిరోజు నిద్రపోయే ముందు చెప్పుకుంటాం. పొద్దున్నే అన్నీ మర్చిపోతాం. మళ్ళీ మామూలే. తను టీవీలో రోజు కనిపిస్తుంది కాబట్టి పాపులర్. నేను 6 నెలలు షూటింగ్ చేసి సినిమా రిలీజ్ అయిన రోజు కనిపిస్తాను. సినిమా బాగులేకపోతే ఆ ఒక్క రోజే కనిపిస్తాను. ఎవరైనా తనని చూసినప్పుడు గీతామాధురిని ఫోటో కోసం అడుగుతారు. ఫోటో తీయమని వారు నాకు కెమెరా ఇస్తారు. అలా ఫోటోలు తీయడానికి ఇష్టపడతాను. వర్మగారు రూపొందించిన 365 డేస్ చిత్రంలో నటించాను. మ్యారేజ్ అయిన వారికి కౌన్సిలింగ్ కోసం ఈ సినిమాను చూపిస్తున్నారట. ఒక్కొక్క రూపాయి చూసి ఖర్చు పెడతాను. ఏ రోజు క్లబ్బులకి పబ్బులకు వెళ్ళి ఎరగను. అలాంటి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు. డ్రగ్స్ కేసులో నా పేరు ఎలా వచ్చిందో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.